ఇప్పటికే షెయ్యి పార్టీ సర్కారుకు వ్యతిరేకంగా చాలా కార్యాలను ప్లాన్ చేసిన కార్పాటోళ్ళు ఇప్పుడు ఇంకొక కొత్త కార్యం ఆలోచన చేసిండ్రుల్లా. అయితే గది సర్కారుకు వ్యతిరేకంగా కాదు, రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం చాలా మంది కవులు, కళాకారులు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు పనిచేసిండ్రు, కొట్లాడిండ్రు. అగ్గో గసొంటోళ్ళందరి కోసం ఓ కొత్త కార్యం ప్లాన్ చేసిండ్రు కార్పాటోళ్ళు. మరి గా కార్యం ఏందో, గా ముచ్చటేందో, గీ ముచ్చట చూసి పురా గరుచుకొని రాపోండి. వచ్చే ఏడాదికించి కొత్త కార్యం ఆలోచన చేసింది కారు పార్టీ. ప్రతి ఏడాది దీక్ష దివస్ కించి విజయ్ దివస్ దాకా సాహిత్య కార్యక్రమాలు పెడతారట. వచ్చే సంవత్సరం నుంచి దీక్షా దివస్ నుంచి మొదలు పెడితే, అంటే నవంబర్ 29 నుంచి మొదలు పెడితే విజయ్ దివస్ దాకా, తెలంగాణ పోరాటం సిద్ధించి విజయం సాధించిన రోజైన 9 డిసెంబర్ దాకా 11 రోజుల పాటు ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన సాహిత్య కార్యక్రమాలు, బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదేదో ఈ సంవత్సరం ఒకటే కాదు, ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈ 11 రోజుల పాటు విస్తృతంగా కార్యక్రమాలు చేస్తాం. తెలంగాణ లిటరేచర్ డే, తెలంగాణ లిటరేచర్ ఫెస్టివల్ కూడా ఈ 11 రోజుల సందర్భంగానే ఒకటి బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ కేంద్రంగా, వరంగల్ కేంద్రంగా, పాత 10 జిల్లాల కేంద్రంగా కూడా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. నవంబర్ 29 కేంచి డిసెంబర్ 9 దాకా, అంటే గీ 11 వద్దులు చేస్తారట గీ తెలంగాణ లిటరేచర్ డే కార్యాన్ని. ఇక తెలంగాణలో కారు పార్టీ సర్కార్ వచ్చినాక యూనివర్సిటీలకు, జిల్లాలకు తెలంగాణలో ఉన్న గొప్పోళ్ళ పేర్లు పెట్టుకున్నామని యాద్ చేసిండు కేటీఆర్ అన్న. జయశంకర్ గారి పేరు మన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్నా, పివి నరసింహారావు గారి పేరుని వెటర్నరీ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్నా, కాళోజీ గారి పేరుని మన హెల్త్ యూనివర్సిటీకి పెట్టుకున్నా, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరుని హార్టికల్చర్ యూనివర్సిటీకి పెట్టుకున్నా. ఈ రకంగా ఆ ప్రయత్నం కూడా కొంత జరిగింది. అదే మాదిరిగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే కుమరం భీం పేరు మనం ఆసిఫాబాద్ జిల్లాకు పెట్టుకున్నాం, జయశంకర్ సార్ పేరు భూపాలపల్లికి పెట్టుకున్నాం. ఆ రకంగా కొంత చరిత్రని మరి వెలిగెత్తి చాటుకునే ఒక ప్రయత్నం. సొంత డబ్బా కొట్టుకునే అలవాటు లేదు అని తెలంగాణలో కట్టిన ప్రాజెక్టుల గురించి మాట్లాడిండు కేటీఆర్ అన్న. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకుంటే ఏ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టుకు ఆయా ప్రాంతంలో ఉండే మరి దేవుళ్ళ పేరు, కొండపోచమ్మ సాగర్ అని పెట్టుకున్నా, కొమరవెల్లి మల్లన్న సాగర్ అని పెట్టుకున్నా, రంగనాయక సాగర్ అని పెట్టుకున్నా, రాజరాజేశ్వర సాగర్ అని పెట్టుకున్నా. ఆ రకంగా మీరు చూసినట్టయితే సీతారామ ప్రాజెక్టు కానీ, అదే మాదిరిగా సమ్మక్క సారక్క బ్యారేజ్ కానీ, లక్ష్మీ బ్యారేజీ, సరస్వతి బ్యారేజీ, పార్వతీ బ్యారేజీ, ఈ రకంగా దేవుళ్ల పేర్లతో ఎన్నడూ మనం మన పార్టీ నాయకుల పేర్లు పెట్టుకునే ప్రయత్నం చేయలేదు. మన వాళ్ళ పేర్లు పెట్టుకునే ప్రయత్నం, మన డబ్బా మనమే కొట్టుకునే ప్రయత్నం చేయలేదు. చేసిన పనులు చెప్పుకోకపోతే ఏరేటోళ్ళు చెప్పే అబద్ధాలే నిజమైతాయి అని అనుకుంటా గిట్లా చెప్పిండు కేటీఆర్ అన్న. సింహాలు తమ గాథ తాము చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్టకథలే మరి చరిత్రగా నిలిచిపోతాయని వారైతే చెప్పినారు. అది అక్షర సత్యం. సింహాలు వాటి గాథ అవి చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే కథలే చరిత్ర నిజం అనుకుంటదట. ఇక గిదే ముచ్చట్ల తెలంగాణ తల్లి విగ్రహం ముచ్చట కూడా మాట్లాడిండు కేటీఆర్ అన్న. కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? అత్యంత సుసంపన్నమైన రాష్ట్రమైన తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఉండే తల్లిని కేవలం ఇక్కడి పేదరికానికి, ఇక్కడ ఉండే సమస్యలకు చిహ్నంగా నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్తనైతే సీఎం రేవంత్ అన్నను చరిత్ర క్షమించది అని చెప్పుకుంటా భరతమాత గురించి కూడా గిట్ల మాట్లాడిండు కేటీఆర్ అన్న. ఒకనాడు ఇందిరాగాంధీ గారు ప్రతిష్ఠించిన భరతమాతను వాజ్పేయి గారు రాగానే మార్చేయలేదు. తెలుగు తల్లి విగ్రహ రూపం మారలేదు. అదేవిధంగా కన్నడ మాత పేరిట పెట్టుకున్న విగ్రహం రూపం మారలేదు. సర్కార్లు మారినాయని ఎవలకు నచ్చిన విగ్రహాలను వాళ్ళు పెట్టలేదు, మార్చలేదు అని చెప్పుకుంటా భరతమాత, తెలుగు తల్లి, కన్నడ మాత ముచ్చట తీసి చెప్పిండు కేటీఆర్ అన్న. ఎంత చెప్పినా కూడా ఈనకుంటా తెలంగాణ తల్లి విగ్రహం మారుతానంటే 4 ఏళ్ల తర్వాత ఏం చేయాలనో గదే చేస్తాం అని అన్నాడు కేటీఆర్ అన్న. ఒకటి మాత్రం పక్క, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఆ సెక్రటేరియట్ లో తప్పకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. నువ్వు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటది. ఇలా నువ్వు రాహుల్ గాంధీ తండ్రిని ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుంది, నిన్ను చూస్తూనే ఉంటది అని చెప్పే మాట కూడా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నాను. ఇక మరి చూడాలే తెలంగాణ తల్లి విగ్రహం మీద ఎంత పంచాది అవుతుందో ముంగట. ఇక షెయ్యి పార్టీ ఎసొంటి అడిగెత్తదో అని ఎదురు చూస్తున్నారు తెలంగాణ పబ్లిక్. నా బాటిలు మంచిగా ఉన్నది కదా. అమ్మో
ఓ కెమెరా అన్న ఎందుకైనా మంచిది ఓ పారి కెమెరాని చెక్ చేయుండ్రే. అమ్మో టేబుల్ ఏంది ఊగినట్టు అనిపిస్తుంది. నిజంగానే ఊగిందా లేకపోతే ఇదంతా నా భయమేనా? ఏమోనుల్లా 2 తెలుగు రాష్ట్రాల భూకంపం ముచ్చట్లింటే స్టూడియోలో కూర్చుండి వార్తలు చెప్పాలంటే కూడా మస్తుగా భయం అవుతున్నది నాకు. ఏం భూకంపమో ఏమో పోన్రి. పొద్దుగాల లేసుడే కోడి కూతతోటి లేవాల్సినోళ్ళు భూకంపం అనే ముచ్చటితోటి లేచిండ్రు 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్కు. తెలంగాణల హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, జనగామ, హన్మకొండ, ములుగు, భూపాలపల్లె, ఖమ్మంతోటి పాటు ఏపీలున్న విజయవాడ, విశాఖపట్నం, ఏలూరులో కూడా వచ్చింది భూకంపం. ఆ రేకులలో బాగా వైబ్రేషన్ వచ్చినట్టు కిందికి మీదకి అవుతుంది. ఇల్లంతా రేకులు కదులుతున్నాయి. ఆ కోతులు ఆగిందని మాకు భయం అవుతుంది. ఇల్లంతా వైబ్రేషన్ వస్తుంది. అసలు అర్థం కావట్లేదు. బయటికి వెళ్దామంటే భయం అవుతుంది. అట్లా ఒక 10 సెకండ్లు 15 సెకండ్ల దాకా వచ్చేసింది. 2 రాష్ట్రాల్లో ములుగుల్నే ఎక్కువసేపు వచ్చింది భూకంపం. అగ్గో మేడారం సమ్మక్క సారక్క గద్దె కాడ చూడుండ్రి ఎట్లా ఊగుతున్నదో భూమి. గవ్వ ఉన్నట్టుండి గిట్లయిందేమ్రో అని భయంతోటి ముంగడికొచ్చింది. గప్పట్లనేమో అడవిల చెట్లు కాలిపోయినాయి, గిప్పుడేమో భూకంపం. చూస్తుంటేనైతే ప్రకృతి ఏదో చెప్పనీకి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టున్నది. అయితే సీఎం రేవంత్ అన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి మాట తప్పిండు కాబట్టే గిట్లా లేనిపోని అన్ని అత్తున్నాయి అని కారెడ్డలాడబట్టిండ్రు కొందరు ప్రతిపక్ష లీడర్లు. ఎందుకైనా మంచిది జర పైలంగుండుండ్రి పబ్లిక్కు. అయినా ప్రకృతి పగబడితే ఎవ్వలమేం చేస్తాం గాని. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పంచాది ఇంకా నడుస్తూనే ఉన్నదుల్లా. అధికారంలో ఉన్నప్పుడు ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు. ఇంకొన్నొద్దులనే జైలుకు పోవుడు ఖాయమని కేసీఆర్ సార్ మీద, కేటీఆర్ అన్న హరీష్ రావు సార్ మీద చాలా మలకల ఫైర్ అయినరు షెయ్యి పాటోళ్ళు. అయితే ఇప్పుడు షెయ్యి పాటోళ్ళు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చిండు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న. అయితే ఫిర్యాదు కార్యం కంటే ఎక్కువ లొల్లే అయింది స్టేషన్లా. మరిగా ముచ్చట కూడా పూరా హరుసుకొని రావాలే కదా. నడువుండ్రిగా. సీఎం అయితే ఎవరైతే నాకేంది మీరు ఇంత సినిమా చేయకుని మా కిందనే పనిచేసావు. మళ్ళీ మా గవర్నమెంట్ మళ్ళీ మా కిందనే పనిచేస్తావు. అది కూడా గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఎమ్మెల్యే వస్తే నన్ను ఆడ నుంచి కూర్చోబెట్టి నన్ను దాటి వెళ్ళిపోయే రూల్ ఉందా? రూల్ ఉందా? బరాబర్ నీ ఏసీపీకి చెప్పిన అడుగు. నీ ఏసీపీని అడుగు. నీకు చెప్పినా నీ ఏసీపీ చెప్పిండు. ఎందుకింత సినిమా చేస్తున్నారు? కంప్లైంట్ ఇయ్యనీకి అత్తున్నామని చెప్పిన రమ్మంటేనే వచ్చినా. నాకు టైం ఇచ్చి నేను వచ్చినాక బయటికి పోతే ఏందన్నట్టు? ఎమ్మెల్యేకి ఇచ్చే ఇల్వ గిదేనా అని బంజారా హిల్స్ సీఐ తోటి గట్టిగానే బయసు పెట్టుకున్నాడు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న. మా ఫోన్లు ట్యాపింగ్ చేసి అన్ని ముచ్చట్లింటున్నారు సర్కారోళ్ళని సీఎం రేవంత్ అన్న మీద ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద ఫిర్యాదు ఇయ్యనీకి బంజారా హిల్స్ స్టేషన్ కోయిండు కౌశిక్ అన్న. ఇక మరి గంత అర్జెంట్ పనేందో గాని బయటికి పోయత్తా అని కంప్లైంట్ తీసుకోకుండానే బయటికి పోయిండు సీఐ సారు. అగ్గో గిదెక్కడి కథ అని ఎంబడివాడి కారు కడ్డం పడి మళ్ళా లోపలికి వచ్చేదా కూకోలే కౌశిక్ అన్న. ఇక లోపలికి వచ్చినాక జర్రంతసేపు బయసు పెట్టుకొని కంప్లైంట్ ఇచ్చిండు. సోషల్ మీడియాల హల్చల్ గానికి తాపకో పంచాది పెట్టుకుంటున్నాడు కౌశిక్ రెడ్డి. ఇంతుంటే గంత చేస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు మీద కేసు అయింది కదా, గందుకే గీన గిట్ల కొత్త కథ ముంగటేసుకున్నాడు. ఏదున్నా కోర్టే చూసుకుంటది అని అంటున్నారు షెయ్యి పాటోళ్ళు. కానీ ఓ ఎమ్మెల్యే ఫిర్యాదియనికి పోతేనే పోలీసులు పట్టించుకోకుండా బయటికి పోతున్నారంటే ఇంకా మామూలు పబ్లిక్ పరిస్థితి ఏందో అర్థమైతేనే ఉన్నది ప్రజాపాలనలా అని కారెడ్డలాడుతున్నారు గీ ముచ్చటెరకైన కారు పాటోళ్ళు. పబ్లిక్ ఇక ఎప్పట్లెక్కనే ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఇవాళ ఏమి గురం ముంగటేసుకున్నాడో ఓ పరార్చుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? దారి నడవ రాదురా. అరే ఓరి శంకర్గా వెనుకనే ముట్టు తిప్పుతానేమరా జల్ది నడువు. అరే బతికున్నా ఏనన్నా బలసాకు తినైనా బతకచ్చు కానీ అసలు బతికే లేకపోతే మనం ఎట్లుంటాం ఏం కథ? కొడుకు నేను 60-70 ఏళ్ళు అయితే అది పిట్టి కానీ ఎన్నడూ ఇసొంటి ఇచ్చంతరం అయితే చూడలేదు నాయనో. పరి ఏనన్నా బతుకుదాం, మనకి ఈ బతికే అది ఇక్కడ అసలే అది రాజు. ఆగో ఏందే తాత గట్ల గిన్నెలు గిలాసులు బట్టలు మూటలు చదువుకొని పోతున్నావు? ఎటు పోతున్నావు? కొంపదీసి ముసల్దాంతో పంచది గిట్లా పెట్టుకున్నావు ఏంది ముసలోడా? గట్ల చదువుకొని పోతున్నావు? అరే ఓ పల్లా ఇంకా నువ్వు ఆన్నే ఉన్నావే? అరే మళ్ళీ నువ్వు పెద్ద భవంతులలో కూర్చొని ఆర్తలు చదువుతాను పుసుక్కున్నావి గూళ్ళే అనుకో. నిన్ను ఎంకులాడేందుకు పెద్ద కెరియర్లే తేవాలే తల్లి. ఓ నీ పాడైపోను రాయే ఇడికి రానన్నా రాయే. అదేనన్నా నాశనం కానీ మనం అయితే పోం పర్రా. నడుగురి ఏ రావా
ఏ తలకైతే ఇక్కనా ముసలోడా ముచ్చటేందో చెప్పు అంటే ముసలిది కదా మూలిగినట్టే మూలుగా పడుతుంది ముచ్చటేందో చక్కగా చెప్పరాదు. భూపంకం వచ్చిందే ఊళ్ళకు ఇలా పొద్దుగాల 7-8 కొట్టంగా ఊరు మొత్తం ఒకటే పారి ఉయ్యాల ఊగినట్టు అయిపోయింది. జర్రు అంతా అయితే ఇండ్లు అన్ని కూలి కుప్ప చేసి కొడుకో రాజు. అవును నిజమేనే తాత. ఇవాళ పొద్దుగాల మన తెలంగాణలో చాలా జిల్లాలలో కొద్దిపాటి భూకంపం వచ్చింది. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా గీ భూకంపం వచ్చిందట. అగ్గో మళ్ళా ముచ్చట తెలిసి ఆయన కూర్చొని పొంకనాలు కొడతాను ఏందో పోయి లేవు లేచి మొక్కలు రానన్నారా నడువురా. నేను అచ్చుడు అటు ఉంచు గాని నీది పెద్ద బంగ్లా కాదు భవంతి కూడా కాదు వట్టి తడకల గుడిసే. నీదేం కూలి నీ మీద పడుతుందని భయపడి గా చెట్లు పుట్టలు పట్టుకొని పోతున్నావు చెప్పు. వావ్వో నీకేమైంది అని అంటవేందా తల్లి వాడు ఉప్పుల కోచి కాదు ఇంత చెప్పేంత సిప్పదాకది కానీ భవంతి మీద భవంతి 2 అంతరాల భవంతిని కట్టిండా. ఇక ఇటు పక్క ఉప్పులైలు కానీ డాబా ఉన్నదా ఇంచెనక మర్ర సిట్టి రాజాలు డాబు ఉన్నది ఇంటి ముంగట పెదిసీన్ డాబు ఉన్నది. ఆ ఇళ్ళల్లో ఏదన్నా ఒక్క డాబా ఒరిగిన గుడిసె మీద పడ్డదే అనుకో కోళ్ళు గంప కింద కోళ్ళు గమ్మినట్టు అయిపోతుంది మా బతుకు. మమ్మల్ని తీసుకొని ఎవరు చెప్పు. అందుకే నైనో రారా అన్ని తీర్ల జీవితాన్ని అనుభవించిన నీకే పానం మీద గింత ఆశ ఉంటే కనీసం లగ్గం కూడా వేసుకొని మా ఆసంటోళ్లకు బతుకు మీద ఎంత ఆశ ఉండాలి చెప్పు. ఓ నీ పెళ్లి పెటాకులు గాను నీకు పెళ్లి అయితే నాకేంది కాకుంటే నాకేంది ఆనే పడిస్తావు లేకిడి మొక్కన్నా ఇడికి రావే అంటే ఆనే కూర్చొని పొంకనాలు కొట్టుకుంటా ఇంకా గిన్ని తీర్లు అంటాను గన్ని తీర్లు అంటాను నాకు చెప్తాను ఏంది సావు ఆనే సావు నీ సావు గాడిపోను సరే పోతే పోదు గాని ముసల్లేదే మరి ఓ దాన్ని పాడైపోను దాన్ని కూడా నా ఎంబడి రాడ గుడి చేసుకొని ఉందాము అని అంటే భూపంకం ఎక్కడిది గీ పంకం ఎక్కడిది ముసలోడా నిన్న నీకు తాగింది దిగక పెయి తిప్పినట్టు అయి దాన్ని భూపంకం అని చెప్తానవా నువ్వు బీకో అని ఇలాగొచ్చింది అంచనా ఇక నీ పాడైపో నువ్వు అత్తరాలు లేకపోతే లేదా నేను పోతాంటే వీళ్ళు కూడా నాకు సాయిత కలిసిళ్ళు మేము పోయి ఆడో చిన్న గుడి చేసుకుంటాం అంతలా అయితే రోజు పొద్దుగాల లేచిపోయి దాన్ని చూసేస్తా సచ్చిందా బతికిందా అని. అయినా భూకంపం వచ్చే పాయే మరి నువ్వెందుకు గంతగానో భయపడుకుంటా పోతున్నావు ముసలోడా. మళ్ళా భూపంకం వచ్చినా వత్తది అని అంటారు ఊళ్ళో జనాలు. అందుకోసమే ఏళ్ళ పొద్దుగల పోయి ఒక శిలకల్లా ఇంత చిన్న గుడి చేసుకొని ఇవన్నీ చదువుకుంటా. భూపంకం కాదు కదా భూమి నడివికి పడిగా చేరినా కూడా ఇక నాకు ఏం కాదు. అయితే కానీ ఓ పిల్ల నిన్నొక ముచ్చట అడుగుతా చెప్తావా? అడిగే చెప్తా గాని ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మేడారం పోయి సమ్మక్క సారలమ్మల మీద ప్రమాణం చేసినందుకే ఈ భూపంకం వచ్చింది అని వాళ్ళొకరు వీళ్ళొకరు వీడియోలు తిప్పుతారు. ఆ ముచ్చట నిజమేనంట. ఏడ పని పాట లేని నీ అసొంటి తలకు మాసిన వాళ్ళు చేస్తున్న పని గట్ల ప్రమాణాలు చేస్తే భూకంపం వస్తుందా అనే. అట్లయితే నువ్వు ముసల్లాన్ దగ్గర తాగనని ఇంట్లోన్న అందరి దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసినావు కదా మరి ఎన్నిసార్లు వచ్చింది భూకంపం అది చెప్పు. ఏమో నవ్వా ఎవరు ఏనన్నబోని కానీ నేనైతే ఈ భూపంకం నుంచి తప్పించుకున్నందుకు పోయి ఆడ గుడి చేసుకుంటా. ఇంకా మా అంటే నేను 40-50 ఏళ్ళు బతుకుతా కావచ్చు కానీ ఆ 40-50 ఏళ్ళు అయినా మంచిగా బతకాలనా వద్దురా. ఇప్పుడే ఏళ్ళ పొద్దుగల తెస్తా చెప్పు. పోయి 4 వద్దులైనాక నువ్వే వస్తావు మళ్ళీ ఊళ్ళకి. ఓ నువ్వేనండు నువ్వైతే బతికుంటే రేపు పొద్దుగా వచ్చి కలుతా కానీ నీ వార్తలు నువ్వు చదువుకో నాయంబడి సక్కనన్న చూడరా అయ్యా ముఖానంతా కొట్టుకోపోయింది. మంచిగా అయింది ముసలోడా కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడిస్తే గట్లనే ఉంటది. చూసిండ్రా అనుల్లా మా ముసలోని కథలు ఎట్లున్నాయో. కానీ ఇవాళ పొద్దుగాల తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన భూకంపాన్ని చూసి జనాలైతే మస్తు పరిశాన్ అయినరు. ఓ దిక్కు వానలు ఇంకో దిక్కు వరదలు పిడుగులు భూకంపాలు. ప్రకృతి ఎప్పుడు ఎట్లా కన్నెర్ర చేస్తుందో అర్థమైతలేదు పోన్రి. పబ్లిక్ ఎప్పట్లేకనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినా మరి అవి కూడా చూడాలే కదా. ఇక నడువుండ్రి. ఇండ్లు బ్యాంకులు కాదు గి నడమ దుగ్నాలనే బగ్గా టార్గెట్ చేస్తున్నట్టున్నారు దొంగోళ్ళు. ఇక పొద్దాక గిరాకీతోని గల్లపెట్టలు ఫుల్లుగా నిండిపోతున్నాయి అనుకున్నారో లేకపోతే ఏందో గాని సత్యసాయి జిల్లా మడకశిరల అర్ధమరాత్రి పూట ఆడున్న గీ దుక్నాల చోరీ చేసి పైసలను మాయం చేసిండ్రు దొంగ బడివేగాళ్ళు. దుక్నం తాళాలు వలగొట్టినాక తతిమొల్లొచ్చి లోపలికి వచ్చిండ్రు. ఇక కౌంటర్లన్నీ దేవులాడి దొరికిన పైసలన్నీ జేబుల నింపుకొని దుక్నాలకెంచి అవతల పడ్డరు. మెడికల్ షాప్లతో పాటు బేకరీలను కూడా ఇడిచిపెట్టలేదు. ఇక ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. మొత్తం 5 దుక్నాలల్లో చోరీ చేసిండ్రట. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైనరో. మరి దొంగలు గిన్ని దుక్నాలల్లో పడి చోరీలు చేసేదా
దాకా పెట్రోలింగ్ చేసే పోలీసులు ఏం చేస్తున్నట్టు చలికాలం అని నిండా షెద్దర్లు కప్పుకొని వన్నారా ఎట్లా అని గరం అవుతున్నారు గిది చూసినోళ్ళు. ఏం దొంగలు మోపోయినరా నాయన. ఆ పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ అయిపోయినాయి. ఉల్లా ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఈ ఉల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. ఉల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.